ప్రజల రాకపోకలు రవాణా అంతా దెబ్బతినేలా రోడ్లను పాడు చేసి పేరుకు మాత్రం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేశారు. కానీ ఇప్పుడు మనుషులు కూడా నడవలేని మూసంపల్లి రోడ్డు దుస్థితిపై సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు పాలాడుగు నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ మామూలు వసూళ్ల ఒత్తిడిని తట్టుకోలేక పని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడని ఆయన ఆరోపించారు. సిపిఎం కార్యకర్తలు రోడ్డుపైనే వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని వెంటనే రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వం రోడ్డు మరి ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదలు కొబ్బరికాయ కొట్టేటువంటి రోడ్డు మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి కాగానే వచ్చి కొబ్బరికాయ కొడితే 2 సంవత్సరాలు అయినా కూడా బురదగుంటగా మారిపోయింది. ఎవ్వరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఉన్న రోడ్డును కాస్త ఖరాబ్ చేశారు. ఆ రోడ్డును బాగు చేసే నాదులు లేడు. కాంట్రాక్టర్లు కూడా రోడ్డు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ వర్షం వస్తే కనీసం రోడ్డు మీద పోయేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. బండ్లు దిగబడతా ఉన్నాయి, ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ నుంచి ముసలింపల్లి పోవాలంటే గంట టైం తీసుకున్నారు. 10 నిమిషాలు పోయేది గంట టైం పడుతుంది రోడ్డు చక్కగా లేక. మరి ఎవరిని అడగాలి? ఈ ప్రభుత్వం మేము అన్నీ చేస్తున్నామని అంటున్నది. ఈ రోడ్డు ఎందుకు చేయరు? ఈ రోడ్డు చేసేటువంటి కాంట్రాక్ట్ వెళ్ళిపోయారు. కారణం ఎవరు? అందుకనే మంత్రి 6 నెలలకో ఏడాదికో వచ్చి ఒకసారి వచ్చి చూడటం కాదు, ఈ రోడ్డుకు వచ్చి చూడమని మేము కోరుతున్నాం. ఫస్ట్ ఆ ముసంపల్లి నువ్వు మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టిన రోడ్డుకే దిక్కులేదంటే మరి నల్గొండ నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తి కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? అందుకని చాలా ఇది బాధాకరమైన విషయం. కోమారెడ్డి మంత్రి గారి యొక్క నిర్లక్ష్యం, ఆయన పట్టించుకున్నటువంటి తనం నల్లగొండ నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేశాడు, ఆ రోడ్లను వదిలేశాడు, పనులను వదిలేశాడు, ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా వెంటనే ముసంపల్లి రోడ్డును పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ రోడ్ల మీద మిమ్మల్ని తిరగనిచ్చేది లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు మిమ్మల్ని ఒంటరి చేస్తారు. ఈ పనులన్నీ కూడా ముందు పెట్టి మిమ్మల్ని ఎక్కడుంచాలని అక్కడ ఉంచేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోడ్లను పూర్తి చేయండి. అట్లాగే నల్గొండ నర్సింగ్పట్ల రోడ్డు కూడా వదిలేసారు. ఇదెక్కడనే అండి, ఉన్న రోడ్లను ఖరాబ్ చేసి పనులు చేయకుండా వదిలేసి మీరు గాలి తిరిగితే ఏం ఉపయోగం లేదు. మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే పూర్తి చేయాలని ఇవాళ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.